చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దుర్గా యూనిట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న వాళ్ళైతే మాత్రం కుందన్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే పెట్టిండ్రు. ఫస్ట్ టైం లో నేనైతే ట్రై సిటీస్ లో ఫస్ట్ టైం చూస్తానా. ఇంతవరకు కుందన్ వర్క్ ఓన్లీ ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళే చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై బోలో దుర్గా మాతాకి జై మాతా, అందరికి జై శ్రీరామ్ అన్న. ఒకసారి మీ పేర్లు కూడా చెప్పనన్నా. నా పేరు ఈశ్వర్. ఈశ్వర్, వేణు, మణిదీప్, రామారావు, మధు, మహేష్, నవీన్. మీ పేరన్నా? శివాన్న. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహం పెడతాను అండ్ అలానే సెలబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏందని మాత్రం టోటల్ గా మాత్రం మీకు అన్నతో ఒకసారి మాట్లాడిస్తా. అన్న జై శ్రీరామ్ అన్న. జై మాతాది. జై మాతాది. ఆల్మోస్ట్ మేము పెట్టబట్టి 24 సంవత్సరాలు అవుతుంది. 24 years అన్న. ఒక అండర్ రైల్వే గేట్ కింద మొట్టమొదటి విగ్రహం పెట్టింది దుర్గా యూనిట్. అచ్చా. సో 24 సంవత్సరాలు ఇది వచ్చేది 25. దీనికంటే నెక్స్ట్ లెవెల్ జరిగిపోతుంది. ఓకే, సో 24 తరపున మేము కొత్తగా ఏమి ఉండాలి, ఒక చాలా క్రియేటివ్ గా ఎట్లా ఉండాలి అని మేము ఏం చేసినాం, ఒక అమ్మవారిని తీసుకొని కుందన్ వర్క్ ఒక 3 రోజులు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కష్టపడ్డాం. మీరు ఆగమనికి వస్తే అసలు అమ్మవారు ఎట్లుంటుందో నిజంగా చూసి షాక్ అవుతారు. సో ఈ మధ్య ఒకటి వైరల్ గా ట్రెండ్ అయింది. ఏంది, భద్రకాళి గుళ్ళ కొయ్యూరు డమ్మైండ్ అమ్మవారిదేనట తీసుకెళ్ళి చాలా మంది. సో మేము ఆ దుర్గా యూనిట్ ఏం చేసిందంటే ఒక 3 రోజులు కష్టపడి దాన్ని దొరకబట్టి తీసుకొచ్చినాం. కొయ్యూరు డైమండ్ లను రిలీజ్ చేస్తాను ఈ రోజు ఆగమన్లో. చూడాల్సింది అది మీరు. ఓకే 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 అన్న. అండ్ అలానే మీరు కుందన్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న. మన క్లాత్ శారీ కూడా చాలా బాగుంది. 3 రోజుల కానించి అసలు మీరు అంత తీసుకొని చేసినంటే 24 years అంటే నాట్ జోక్ అన్న. 24 years కానీ దుర్గామాత అంటే నాట్ జోక్. అది చాలా చాలా టైం అన్న. అండ్ ఇలానే మీరు అమ్మవారి విగ్రహాన్ని ఎంత గ్రాండ్ గా అయితే చేసిందో ఛాలెంజ్ చేస్తున్నా. ట్రై సిటీలో ఇలాంటి విగ్రహం ఎక్కడ చూసి ఉండరు. అది ఓకే 100% చూడడానికి ప్రతి ఒక్కరు ఆగమనికి రావాల్సిందే కోరుతున్నా. జై దుర్గామాత. నా జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. నా పేరు రామారావు, కమిటీకి ప్రెసిడెంట్ నేను. అచ్చా అన్న. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహం పెడుతున్నారు? గత 24 సంవత్సరాల నుండి ఇది 24వ సంవత్సరం విగ్రహాన్ని పెట్టబట్టి. అచ్చా. అప్పుడు మేము పెట్టినప్పుడు అయితే చాలా తక్కువ విగ్రహాలు, వరంగల్ మొత్తంలోనే చాలా తక్కువ విగ్రహాలు. అందులో మా ఊర్సులో మేము స్టార్ట్ చేయడం, మా పెద్దయ్య గారు ఉంటాడు బ్రహ్మశ్రీ వెల్దే యుగేంద్ర శర్మ అని, వేద బ్రాహ్మణుడు. తను అడ్వైజ్ లో మేము మా గుడి సత్రం ఉంటుంది దాంట్లో స్టార్ట్ చేయడం చేసాం. చేసిన తర్వాత ఎన్నో అవంతరాలు వచ్చినాయి. తర్వాత అంటే కొంచెం పడనోళ్ళు చేసే అన్ని ఏవేవో కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని అధిగమించి ప్రతి సంవత్సరం ఎక్కడ తీసుకున్న విగ్రహం? ప్రతి సంవత్సరం అయితే మేము మాక్సిమం మణిదీప గార్డెన్ అని అదేంటి పర్చేస్ చేసేది శివ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకునేది. కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం హైదరాబాద్ నుండి తీసుకొచ్చాము. అది 11 feet ఉంటుంది. ఈసారి మన ఇక్కడ వరసిద్ధిలో తీసుకున్నారు. వరసిద్ధిలో తీసుకున్నాను. చాలా బాగుంది విగ్రహం. ఫినిషింగ్ వర్క్ విగ్రహం చాలా బాగుంది. దాంతో పాటు మా టీం వర్క్ చేయడం అయితే ఇక అది అమ్మవారిని చూస్తేనే కన్నులో చెదిరిపోతున్నాయి. చాలా 9 రోజులలో 9 రకాల పూజలు ఉంటాయంట అన్న. అయితే నాకు చెప్పడం జరిగింది. అంటే ఏంది స్పెషల్ గా పూజలు. కొన్ని ఫోటోలు చూసి నేను కూడా పరిశాన్ అయిపోయినా. అసలు ఒక విగ్రహం ఇప్పుడు సేమ్ ఇట్లా ఉన్న విగ్రహాన్ని తీసుకుపోయి కాళీమాత, రాజరాజేశ్వరి మాత, లక్ష్మీమాత ఇట్లా మొత్తం యథావిధిగా అంటే అమ్మవారు ఎట్లా చూస్తున్నా అట్లా పెడతాను మీరు. యాక్చువల్లీ మేము ఏం చేసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ మాత్రము ఎట్లున్న విగ్రహాన్ని అట్లనే పూజించడం స్టార్ట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని చెప్పేసి శాకాంబరి ఉత్సవాలు చేద్దామని చెప్పేసి కూరగాయలతోటి. ఆ కూరగాయలు కూడా మేము కొనుకొచ్చినా ఏం కాదు, వాడలో ఉన్న ప్రతి ఇంటి నుండి వాళ్ళకి తోచినంత తీసుకొచ్చి ఇచ్చేది. వాటితోటే దండలుగా మార్చి అమ్మవారిని శాకాంబరిగా స్టార్ట్ చేసాం. దాని తర్వాత వచ్చేసి ఇక సరస్వతి అమ్మవారు, వాటితో పాటు మా ఆర్ట్స్ మేకర్స్ ఉంటారు, వాళ్ళే తామర పువ్వు గానీ వేణువులు గానీ థర్మాకోల్స్ తో తయారు చేసేది. ఒక రోజు సరస్వతి అమ్మవారి లెక్క, తర్వాత లక్ష్మీ అమ్మవారి, తర్వాత ఇది అయిపోయిన తర్వాత అసలు ఘట్టం ఏంటిదంటే దుర్గామాత. దుర్గామాతను ఏంటంటే హరిద్రం తోటి పసుపుతోటి అమ్మవారి ఫేస్ ను అలంకరణ చేసేది. దాని తర్వాత ఏమైంది కాళికామాత. కాళికామాత ఎట్లాగో నలుపులో ఉంటది కాబట్టి దాని మీదనే మేము నల్ల కలర్ తోటి కాళికామాత అవతారం చేసేది.
తర్వాత విజయదశమి రోజు అమ్మవారు ఆ పసుపు తీసేసిన తర్వాత చూసి అమ్మవారిని ఇక నిజంగానే వచ్చాడో కూర్చుందా అనే రేంజ్ లో అట్లా ఉంటుంది. ఇక ఊరేగింపులైన అయితే ఇక మా వాళ్ళు చేసే అడవాడి అంతా ఇంత కాదు. మా ఊర్లోనే ఇక దేనికి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు, కానీ అమ్మవారు పోతుంటే మాత్రం ప్రతి ఒక్కరు మంగళహారతులతోటి టెంకాయలు కొట్టుకుంటా తీసుకొచ్చి ఉరుసు చెరువులో నిమజ్జనం చేస్తాం. అచ్చా, ఓకేనా, థ్యాంక్ యూ అన్న, ఇంత టైం ఇచ్చినందుకు. మన కమిటీ పేరు అండ్ అలానే మనకైతే విగ్రహం చూస్తే మాత్రం నేనైతే చాలా షాక్ అయిపోయినా. అంటే బ్రహ్మాండంగా చేసింది. ఒక 3 రోజుల కాడ నుంచి ఇక్కడెక్కడ అంటే కుందన్ వర్క్ అయితే చాలా మాత్రం ఎక్సలెంట్ ఉన్నది అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ట్రై సిటీస్ లో ఇలాంటి విగ్రహం ఉన్నది అంత అమ్మ దయనే. ఏదైనా అమ్మ స్వరూపమే. అచ్చా, ఏదైనా ప్రతిసారి అమ్మ కోరుకున్న విగ్రహమే ఇక్కడికి వస్తుంది. మాకు కలిగి ఉన్న అదృష్టమే అది. మేము ఇట్లా కోరుకున్నది తల్లి కావాలి అనుకుంటే తల్లి అదే ఇస్తుంది. నా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. నేను 2006 నుంచి ఇక్కడ అమ్మవారి కంకరం కట్టుకుంటున్నాను. నా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. 2006 నుంచి కట్టుకుంటున్నాను. చాలా చిన్నప్పటి నుంచి అమ్మవారి బాగా భక్తుంది. ఈ దుర్గామాత వచ్చిందంటే ఒక 2 నెలల ముందు నుంచి హడావిడి స్టార్ట్ ఉంటుంది మనది. బొమ్మ మనకు కావాల్సిందే కావాల్సిందే, అది ఇక పట్టు తీసుకురావాల్సిందే. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.